డిజైన్గా ఉన్నాయని తీసుకుందని అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ రాళ్ళు బరుకు రాళ్ళు అన్నమాట ఇవి. వీటిని ఏం చేస్తుంటారంటే కాళ్ళు పగుళ్ళు వచ్చిన కాళ్ళు సరిగ్గా లేనప్పుడు అరికాళ్ళను అరిచేతులను దీంతో రుద్దుకుంటారు. రుద్దడం వల్ల అవి నునుపు అవుతాయి. సో యాక్చువల్గా నేను అనుకున్నాను ఈ రాళ్ళు చూసినప్పుడు ఏదో అందంగా ఉన్నాయని అనుకున్నాను, కానీ వీటికి ఎంత ఉద్దేశం ఉంది. ఈ రాయి ఎలా తయారైందంటే ఒక ఇలాంటి బండరాయి కరిగి ఈ విధంగా మారింది. సో మనం నేర్చుకునే పాఠాలు గురించి చాలా ఉన్నాయి. ఈ పాఠాన్ని నేను ఈ రాయి చూపిస్తుండగా వాయిస్ ఓవర్ జాషువా ప్రసాద్ ఇస్తారు. చూడండి, ఆ రాయి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు పాడైపోయినప్పుడు వాటిని ఉపయోగించి శుద్ధి చేసుకోవడానికి మరి ఉపయోగిస్తారని ఆ రాళ్ళు తెలియపరుస్తున్నాయి. అలాగే విశ్వాస జీవితంలో కూడా దేవుని వాక్యం చేత కానీ మన హృదయాల్ని మరి దిద్దుకున్నట్లయితే మరి అది ఎంతో ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాళ్ళు చేసేటువంటి ఉపకారం కంటే దేవుని వాక్యం ఇంకా మేలైన ఉపకారం చేస్తుందని మరి విశ్వాసులు అనేవారు గుర్తిరిగితే మరి దేవుడు మనకు ఎన్నో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాని ద్వారా పాఠాలు నేర్పుతున్నాడు అనడానికి ఇవి మంచి ఉదాహరణలు.